హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. నేను విజయ చౌదరిని. ఇప్పుడే నిద్ర లేచాను, మొత్తం లేచి టీ తాగేసాను. టిఫిన్ చేద్దామని అయితే వచ్చేసాను. ఏంటంటే ఈరోజు మా ఇంట్లో స్పెషల్ జొన్నలు ఉంటాయి కదా, జొన్నలు ఫస్ట్ కడిగి రవ్వ వేసి పెట్టారనమాట. జొన్న రవ్వ అలాగే పెసరపప్పు పొంగలి, దాని కాంబినేషన్ అయితే పచ్చడి చట్నీ. ఏం చట్నీ అంటారా? పచ్చిమిరపకాయలు చూపిస్తారండి. పచ్చిమిర్చి అలాగే టమాటాలు, కొంచెం చింతపండు అనమాట వేసి వాడిచి పెట్టేశాను నూనె ఆయిల్లో. ఏంటంటే 5 నిమిషాల్లో చేసేసుకోవచ్చు అనమాట చట్నీ అయితే. దీంట్లోకి కాంబినేషన్ వచ్చి పల్లీలు అయితే వేయించి పెట్టారనమాట. కొంచెమే పల్లీలు ఎక్కువ వేసుకోకూడదు దాంట్లో. పల్లీల చట్నీ కాదు, ఇది పచ్చిమిరపకాయల చట్నీ అనమాట. పచ్చిమిరపకాయల చట్నీలోకి కాంబినేషన్ కొంచెం పల్లీలు వేస్తున్నాను, ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది. ఇదేమంటే టమాటాలు, పచ్చిమిరపకాయలు ఇంకా చింతపండు, ఈ 3 దీంట్లో వేసినది. మనం మిక్సీ పట్టుకునేటప్పుడు కొంచెం జీలకర్ర అలాగే చిన్నులపాయి ఉప్పు వేసుకొని కొంచెం మిక్సీ పట్టేసుకొని అందులో ఈ పల్లీలు వేసేసి మిక్సీ పట్టుకోవటమే చట్నీ. ఏంటంటే పొంగల్లోకి అలాగే ఉప్మాలోకి చాలా బాగుంటుంది అనమాట. ఆల్రెడీ మిక్సీ ఇదైతే పెట్టేసాను, పొంగల్ పెట్టినాను, విజల్ వస్తుంది. ఏంటంటే రవ్వతో అనమాట పొంగలి. రవ్వ పెసరపప్పు వేసి జొన్న రవ్వ హెల్దీ ఫుడ్ అనమాట. ఎందుకంటే ఈ మధ్య కొంచెం జొన్నలు బాగా వాడుతున్నాను నేను. జొన్న పిండితో సంగటి చేసుకోవటం, అలాగే జొన్నలతోనే ఇట్లా ఉప్మా చేసుకోవటం, పొంగల్ చేసుకోవటం. అలాగే మొన్న అయితే కిచెడి చేశాను అనమాట. కూరగాయలన్నీ వేసి కిచెడి చేశాను. అట్లా కిచెడి చేసుకోవటం. ఒక 5 కేజీలు జొన్నలు అయితే కడిగి శుద్ధంగా ఆరబెట్టేసి రవ్వ పట్టి చూపిస్తాగండి. రవ్వ 5 కేజీలు పట్టించాను అన్నమాట. ఈ విధంగా కొంచెం ఉందన్నమాట జొన్న రవ్వ. ఇది నేను గంటలో పట్టించాను అనమాట. అంటే ఇక్కడ మనం లోకల్గా మనం పడతాం కదా, అది కడిగి ఎండబెట్టేసి నేను పట్టించుకున్నాను అనమాట. ఒక 5 కేజీలు పట్టిస్తే ఇంకొన్ని సార్లు అనమాట. జొన్నలు అయితే బాగా వాడుతున్నాను ఈ మధ్య. అయితే జొన్నలు అయితే బాగానే వాడుతున్నాను అనమాట. ఎందుకంటే కొంచెం ఒళ్ళు వచ్చింది, ఏదో తగ్గుతామనే ఉద్దేశంలో తగ్గటమే కదా, హెల్తీగా ఉంటుందని కొంచెం జొన్నలు బాగా వాడుతున్నాను. అలాగే రాగి పిండి కూడా బాగానే వాడతాను అనమాట. ఎక్కువ సంగటి చేస్తున్నాను మధ్యాహ్నం పూట అయితే. ఇదైతే జొన్నలు అయితే మాత్రం ఎక్కువ ఉప్మా అంటే కిచిడీలా చేస్తాను అన్నమాట. కూరగాయలన్నీ వేసి కిచిడీలా చేసుకోవటం, అలాగే లేదంటే ఇట్లా పొంగల్ చేసుకోవటం. ఆ పొంగల్లోకి అయితే కూడా ఖచ్చితంగా కారంగా చట్నీ అయితే చేసుకుంటాం అన్నమాట. అంటే మనం పల్లీ చట్నీ ఆ చట్నీ వేరు, ఇదేంటంటే పచ్చడి అంటాము. పచ్చడి చేసుకుంటే కారంగా బాగుంటుంది అన్నమాట. మళ్ళీ అయిపోయాక కూడా చూపిస్తాను, ఒకసారి చేస్తాము. మిక్సీ పట్టేసుకున్నాము పచ్చడి అయితే. ఇవైతే మిక్సీలో వేసారన్నమాట. దీంట్లో కొంచెం ఉప్పు, అలాగే కొంచెం జీలకర్ర, కొంచెం చిన్నులపాయలు అనమాట వేసి మిక్సీ పట్టేసుకున్నాము. పొంగల్ కూడా వెగలొచ్చింది, ఇది అప్పుడు మిక్సీ పట్టేసుకున్నాం. చూడండి కారంగా బాగా ఉంటుంది. టమాటా పచ్చడిలాగా పల్లీలు స్మెల్ వస్తుంటుంది, పచ్చిమిరపకాయలు, టొమాటోలు. పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఒక గిన్నెలో తీసేసుకుందాం. ఇది కూడా విజలైపోయింది. పొంగల్ కూడా చూపిస్తా ఒకసారి. ఇది పొంగలి ఏం లేదు, పెసరపప్పు అలాగే జొన్న రవ్వ. ఒక గ్లాస్కి 5 గ్లాసు వాటర్ పోసి కొంచెం ఉప్పు వేసి పెట్టేసాను అనమాట. మీకు ఆ ఇతనాలు కనపడుతుంది, కానీ బాగా మెదిగిపోయాయి అనమాట. చూసాం కట్టింది మెదిగిపోయింది. దీనికైతే ఇప్పుడు అయితే పొంగల్ తిరుమాత పెట్టేసుకుందాము. ఆయిల్ వేసి తిరుమాత చేసుకుందాం. ఇదైతే ఉడికిపోయింది బాగా. కొంచెం ఆయిల్ కొంచెం ఎక్కువ పెట్టిద్ది పొంగల్లోకి, అది తెలిసిందిగా మీకు. ఆయిల్ నేనైతే మిరియాలు కొంచెం ఇట్లా దంచుకుంటాను, ఎందుకంటే మిరియాలు వేడి పడేస్తారు. అందువల్ల కొంచెం కచ్చా పచ్చగా దంచుకుంటాను అనమాట. ఏది పడేయకుండా అట్టే కలిసిపోద్ది అనమాట పొంగల్లో. 1 స్పూను జీలకర్ర, అలాగే ఏమంటారు అంత అల్లం ముక్క, తర్వాత వచ్చి 2 రెమ్మలు కరివేపాకు, తర్వాత ఇంగువ, కొంచెం ఇంగువ, మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇంకో కొంచెం ఎక్కువ వేస్తాను నేను, మంచిదని.
గ్యాస్ ఆపేసుకొని దాంట్లో పోసి కలిపి పెట్టేసుకున్నాను. అందులోనే ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకున్నాం. నెయ్యి వేసి ఒకేసారి కలిపి పెట్టేసుకున్నాం. స్పూన్ నెయ్యి మంచి స్మెల్ వస్తుంది పొంగల్ అయితే. చూసారు ఎంత కలర్ఫుల్గా ఉందో. ట్రై చేయండి ఎప్పుడు మీరు కూడా, చాలా బాగుంటుంది. చాలా హెల్తీ ఫుడ్, చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీని కాంబినేషన్ అయితే పచ్చడి, మా సైడ్ అయితే పచ్చళ్ళు అంటాము, చట్నీ అంటాం, ఏదన్నా అండి. లేదంటే మామిడికాయ ఊరగాయ కూడా చాలా బాగుంటుంది. పొంగల్ అయితే రెడీ అయిపోయింది. జొన్నలు ఉంటాయి కదా, జొన్న రవ్వ పెసరపప్పు పొంగలి. దీని కాంబినేషన్ పచ్చడి, పచ్చిమిర్చి, టమాటో, అలాగే పల్లీలు. సూపర్ కాంబినేషన్, చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఒకసారి అయితే. ఓకే బాయ్. మీకు నచ్చినట్లయితే విజయ చౌదరిని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ ఇవ్వండి, ఒక కామెంట్ ఇవ్వండి మీకు నచ్చితే. లేదంటే పక్కన నెట్టేసేయండి. ఓకే బాయ్ 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 బాయ్. ఓకే బాయ్. ఏంటంటే ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను చెప్పడం కాదు, ఒకసారి మీరు చేసుకొని తిని చెప్పండి నాకు ఎలా ఉంటుందని. కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది అనమాట. మా నెల్లూరు అంటే మామూలుగా ఎప్పుడు రైస్తోనే చేసేదాన్ని. ఈసారి కాదులే కానీ ఒక 2 నెలల నుంచి ఇట్లా చేస్తున్నాం అనమాట. చాలా బాగుంటుంది, చాలా బాగా తింటున్నారు. పెద్దగా బాగా తినడానికి బాగుంటుంది. దాంట్లోకైతే చట్నీ, పచ్చడి బాగుంటుంది. ఓకే, నచ్చినట్లయితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక కామెంట్ ఇవ్వండి, ఒక లైక్ ఇవ్వండి. ఓకే బాయ్ బాయ్.